లోకంలో తండ్రి పాపములు జీవిస్తున్న మమ్మలను మీరు రక్షించుకున్న విధానమును బట్టి స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మహిమ స్వారూప్యతను, జీవముల దేవుని యొక్క సన్నిధి సహవాసమును కుమారుని ద్వారా మాకు రుచి చూపినందుకే స్తుతిస్తున్నాం. మా కొరకే తండ్రి కుటుంబాశ్వమున దేవరాత్రమును విజ్ఞాపన చేస్తూ మా నిమిత్తమే తండ్రి తిరిగి రానే ఉన్న దేవుడుగా ఉన్నందుకే స్తోత్రములు. ఆ రీతిగా పరిశుద్ధాత్మ ఆదరణకర్తను మా మధ్య ఉంచినారు, స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం. రాత్రి సమయంలో పాటల్లో మీరే మాకు సహాయం చేయండి, వాక్యం చేత మమ్మల్ని ఆశీర్వదించండి. చేరవచ్చిన వారిని బట్టి పాత పాటల పుస్తకంలో 249, కొత్త పాటల పుస్తకంలో 251. పూర్ణ హృదయ స్తోత్రము చెల్లించెదా ప్రభునకే. పూర్ణ హృదయ స్తోత్రము చెల్లించెదా ప్రభునకే. ఏర్పరచుకోలేదు నేను, ప్రభువే నన్నేర్పరచుకోనే. ఏర్పరచుకోలేదు నేను, ప్రభువే నన్నేర్పరచుకోనే. పాపినైనా నాకు ఆయనే రక్షణనిచ్చే. పాపినైనా నాకు ఆయనే రక్షణనిచ్చే. పరలోక రాజ్యములో భాగమునిచ్చే. పరలోక రాజ్యములో భాగమునిచ్చే. పూర్ణ హృదయ స్తోత్రము చెల్లించెదా ప్రభునకే. పూర్ణ హృదయ స్తోత్రము చెల్లించెదా ప్రభునకే. నా హృదయ పాపములను తన రక్తములో కడిగెను. నా హృదయ పాపములను తన రక్తములో కడిగెను. మృతమైన నా ఆత్మను జీవింపజేసే ప్రభు. మృతమైన నా ఆత్మను జీవింపజేసే ప్రభు. ఉచితంబుగానే పొంది
నా పాపమొప్పుకొనగా కడిగేను రక్తములో, నా పాపమొప్పుకొనగా కడిగేను రక్తములో, శాంతి ఆనందముతో నన్ను నింపే, శాంతి ఆనందముతో నన్ను నింపే. పూర్ణ హృదయ స్తోత్రము చెల్లించెదా ప్రభునకే, పూర్ణ హృదయ స్తోత్రము చెల్లించెదా ప్రభునకే. వర్ణింపజాలను నేను ప్రభు యొక్క గొప్ప ప్రేమన్, వర్ణింపజాలను నేను ప్రభు యొక్క గొప్ప ప్రేమన్. పాపిని నన్ను ప్రేమించే మరువాలే నా ప్రేమను, పాపిని నన్ను ప్రేమించే మరువాలే నా ప్రేమను. ప్రశంసలను పాడేద ప్రభునకే, ప్రశంసలను పాడేద ప్రభునకే. పూర్ణ హృదయ స్తోత్రము చెల్లించెదా ప్రభునకే, పూర్ణ హృదయ స్తోత్రము చెల్లించెదా ప్రభునకే. నిత్యరాజ్యము నన్ను చేర్చా, నిత్య నిబంధన చేసే, నిత్యరాజ్యము నన్ను చేర్చా, నిత్య నిబంధన చేసే. సుఖ దుఃఖములందైనా ముగిందు నాదు పరుగు, సుఖ దుఃఖములందైనా ముగిందు నాదు పరుగు. స్థిరముగనుందు పరమును చేరు వరకు, స్థిరముగనుందు పరమును చేరు వరకు. పూర్ణ హృదయ స్తోత్రము చెల్లించెదా ప్రభునకే, పూర్ణ హృదయ స్తోత్రము చెల్లించెదా ప్రభునకే. ఇంకా హైలో పడాలి చరణం. పాట సంఖ్య 9, చేర్చబడిన పాటలు చివరిలో ఉంటుంది. ఇదిగో మనుషుల మధ్యన దేవాది దేవుడు వాసము చేయుచుండే. ఇదిగో మనుషుల మధ్యన దేవాది దేవుడు వాసం చేయుచుండే. ఇదిగో మనుషుల మధ్యన దేవాది దేవుడు వాసము చేయుచుండే. తాను కాపురముండు స్థలము తన స్వంత ప్రజల మధ్యనే, తాను
ప్రతి బాష్ప బిందువు తుడుచు దేవుడు తానే వారి దేవుడయ్యుండి ప్రతి బాష్ప బిందువు తుడుచు. ఇదిగో మనుషుల మధ్యన దేవాది దేవుడు వాసం చేయుచుండే. ఇదిగో మనుషుల మధ్యన దేవాది దేవుడు వాసము చేయుచుండే. దేవుని ఆలయమాయనే ప్రజ్వలించు దీపము ఆయనే. దేవుని ఆలయమాయనే ప్రజ్వలించు దీపము ఆయనే. జీవజలములతో వారి దాహమును తీర్చు జీవనది ఆయనే. జీవజలములతో వారి దాహమును తీర్చు జీవనది ఆయనే. ఇదిగో మనుషుల మధ్యన దేవాది దేవుడు వాసము చేయుచుండే. ఇదిగో మనుషుల మధ్యన దేవాది దేవుడు వాసము చేయుచుండే. పూర్ణ మహిమతో మహాపరిశుద్ధ స్థలమదియే. పూర్ణ మహిమతో నిండినది మహాపరిశుద్ధ స్థలమదియే. స్తుతులతో ఎల్లప్పుడు మమ్ములను మా పాదము నిలిపెదము. స్తుతులతో ఎల్లప్పుడు మమ్ములను మా పాదము నిలిపెదము. ఇదిగో మనుషుల మధ్యన దేవాది దేవుడు వాసము చేయుచుండే. ఇదిగో మనుషుల మధ్యన దేవాది దేవుడు వాసము చేయుచుండే. బైబిల్ పట్టణం కొరకు యెహోషువ గ్రంథము 8వ అధ్యాయం గుర్తుందా? మర్చిపోయినారు. 3వ అధ్యాయం. ఎన్ని సంవత్సరాలు అయింది మీరు వచ్చి? ఎన్ని నెలలు అయింది వచ్చి బైబిల్ స్టడీ? లాస్ట్ బైబిల్ స్టడీలో ఏం ధ్యానించాం? దేని గురించి ధ్యానించాం? గిల్గాల్. దేని గురించి? గిల్గాల్ గురించి ధ్యానం చేసినాం. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం నుంచి 12వ వచనం వరకు మార్చి చదువుకున్నాం. 4 వచనాలే, 3 వచనాలు అందరం కలిసి చదువుదాం. 10, 11, 12. జోషువా చాప్టర్ 5 వర్స్ 10, 11 and 12 చదవండి. ఇజ్రాయేలీలు గిల్గాల్లో దిగి ఆ నెల 14వ తేదీన సాయంకాలమున యెరికో మైదానంలో పస్కా పండుగను ఆచరించిరి. పస్కా పోయిన మరునాడు వారు ఈ దేశ పంటను తినరి. ఆ దినమందే వారు పొంగకయు వేచబడి ఉన్న భక్ష్యములను తినిరి. 12. మర్నాడు వారు ఈ దేశ పంటను తినుచుండగా మన్నా మానిపోయింది. నాడు తర్వాత ఇజ్రాయేలీలకు మన్నా దొరకకపోయాను. ఆ సంవత్సరమున వారు కనాను దేశ పంటను తినిరి. ప్రభు సాయం కొరకే ప్రార్థన చేసుకున్నాం. ప్రేమల తండ్రి, వందనములు చెల్లిస్తూ రాత్రి సమయంలో నీ కృపావాక్యమును బట్టి స్తుతిస్తున్నాం. చదవబడిన మాటలు మాకు దేవునికరంగా ఉంచండి. గదినాల్లో ప్రభా బైబిల్ పట్టణంలో నీ మాటలు వినిచుండగా
నన్ను మమ్మల్ని ఆత్మీయమైనటువంటి స్వారూప్యతలోనికి, ప్రత్యక్షతలోనికి, దర్శనంలోనికి, జీవము గల తండ్రి నూతనమైనటువంటి తండ్రి కార్యముల నిమిత్తమే సిద్ధపరుస్తారండి. ఆ రీతిగా చదవమన్న మాటలు మాకు దీవించండి. నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లుగా మా కన్నులు తెరవచేయము. మా పితరులు ప్రార్థించినారు ప్రభా, మేము ప్రార్థిస్తున్నాం, సహాయం చేయండి. ఆ రీతిగా మాతో మీరు మాట్లాడుతారండి. మీరే కృప చూపండి. చేరవచ్చిన వారిని కూడా మీ కృపా వాక్యం చేత ఆశీర్వదిస్తూ రమ్మని ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసిన అరణ్యంలో వారి కొరకు ఆహారము ఎవరు సిద్ధపరచగలరు? అవును ప్రభా, మాటలను బట్టి స్తుతిస్తున్నాం. ఆ రీతిగా ప్రభా, మా ఆత్మీయమైన జీవితంలో కావలసిన కార్యములను, అద్భుతములను చేటుకు శక్తి గల నమ్ముచు స్తుతిస్తూ యేసు ప్రభు పరిశుద్ధ నామమున మీ దాసుని మీ శిలువ చాటున శిలువ రక్తం చేత పరిశుద్ధపరచమని యేసుక్రీస్తు వారి శక్తి గల పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యెహోషువ గ్రంథంలో గదినాల్లో గిల్గాల్ గురించి ధ్యానం చేస్తూ వచ్చినాం. ఇజ్రాయెల్ ప్రజలు యొర్దానును దాటిన తర్వాత వారు దిగిన స్థలము గిల్గాలు. ఆ గిల్గాల్లోకి దిగి సున్నతి చేయబడి తర్వాత ఏం చేస్తూ వచ్చినారు? పస్కాను ఆచరిస్తూ వచ్చినారు. కాబట్టి గిల్గాల్ గురించి 5 సంగతులు చెప్పినాను. కాబట్టి గిల్గాల్ అంటే దొర్లింప, బట్ అక్కడే వ్రాయబడతా వచ్చింది ప్లేస్ ఆఫ్ రోల్ అవే, దొర్లించబడినటువంటి స్థలము. ఏం దొర్లించినాడు ఇజ్రాయెల్ ప్రజలకు? మన చదివిన భాగంలో 5వ అధ్యాయం 9వ వచనంలో ఐగుప్తు అవమానం మీ మీద ఉండకుండా దొర్లించి వేసి ఉన్నానని యెహోషువతో అని నన్ను నేటి వరకు ఆ చోటికి గిల్గాలు అనే పేరు. కాబట్టి ఇజ్రాయెల్కు అవమానమును దొర్లించినాడు. గిల్గాల్ అంటే మనం ఏం జ్ఞాపకం చేస్తూ వచ్చినా? మొదటిగా గిల్గాల్, గొల్గొతా. ఏం చెప్పినాను? సిలువ. ఏం చెప్పినాను? సిలువను గురించి చెప్పినాను. ఆ సిలువ యొద్ద మానవుని యొక్క పాపం యొక్క అవమానం అంతా ఏం చేయబడింది? ఒకటి దొర్లించబడింది. ఎక్కడ సిలువ ఉంటుందో అక్కడ నూతనమైన కార్యము దేవుడు చేస్తూ వచ్చినాడు వ్యక్తి జీవితంలో. కాబట్టి సిలువ మీద యేసు ప్రభువు వారు మరణించడం ద్వారా, రక్తం ద్వారా మానవాళికి పాప విమోచన కలుగుతూ వచ్చింది. రెండవది, మొదటి భాగంలోనే సిలువ అనే భాగంలోనే యెహోషువ తన జీవితంలో, ఇజ్రాయెల్ జీవితాల్లో అనేక యుద్ధాలు చేసి మళ్ళీ ఎక్కడికి వస్తూ వచ్చినారు? గిల్గాల్. మళ్ళీ ఎక్కడికి వచ్చినారు? వెనక్కి గిల్గాల్. ఎన్నో సూర్యచంద్రులు ఆపినటువంటి తర్వాత కూడా ఎక్కడికి వచ్చినారు వారందరూ? గిల్గాల్. ఎన్ని అద్భుతములు జరిగినా వారి జీవితాల్లో, మన జీవితాల్లో దేవుడు ఎన్ని గొప్ప కార్యములు చేసినా మనము ఉండవలసిన స్థానం ఏమిటి? సిలువ. అంటే ఏం జ్ఞాపకం చేస్తుంది? సిలువ అంటే విధేయత. ఏమిటది? విధేయత, ఒబీడియంట్. మన జీవితాల్లో గిల్గాలు విధేయతను కూడా మనకు పరిచయం చేస్తుంది. అదే భాగంలో ఇంకొక సంగతి చెప్పినాను. హాయిలో ఇజ్రాయెల్ ప్రజలు ఏమైనారు? హాయి పట్టణాన్ని జయించలేక వీళ్ళు ఏమైపోయినారు? ఓడిపోయినారు. ఓడిపోయినారు. కాబట్టి ఓడిపోయిన తర్వాత ఎంతో అన్యజనుల అవమానము, దుఃఖము కలిగింది. తన కాళ్ళ మధ్య తలను పెట్టుకుని యెహోషువ కూడా చింతిస్తూ ఏడుస్తూ వచ్చినాడు. ఆ తర్వాత వారందరూ ఎక్కడ కనబడుతూ వచ్చినారు? గిల్గాల్. ఓడిపోయిన, పడిపోయిన పరిస్థితుల్లో కూడా మనకు ధైర్యము, ప్రోత్సాహము, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువను చూసినప్పుడు మనకు మరలా దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని తిరిగి లేవనెత్తుతూ వచ్చినాడు. ఆ అనుభవం మొదటి భాగంలోనే ఈ తలంపులన్నీ గిల్గాలు చూస్తూ వచ్చాయి. ప్లేస్ ఆఫ్ రోల్ అవే, అవమానమును, పాపమును, ఓడిపోయే పరిస్థితులన్నింటినీ కూడా తీసివేసి నా అనుభవం ఏమిటి? గిల్గాల్. మొదటిది సిలువ కార్యము. రెండవదిగా గిల్గాల్ అనేటువంటి మాట మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చిన యెహోషువ గ్రంథంలోనే మీరు మొదటి సమూయేలు గ్రంథంలో చూస్తూ వచ్చిన ఏంటంటే ప్లేస్ ఆఫ్ రిజాయిసింగ్. ఏంటది? రిజాయిసింగ్ అంటే గిల్గాల్ సంతోషించినటువంటి స్థలము. ఎందుకు సంతోషించినారు? మళ్ళీ అది ఎందుకు సంతోషించినారు? దేనికి సంతోషించినారండి? సౌలు పట్టాభిషేకము చేయబడిన తర్వాత ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేస్తూ వచ్చినారు? అక్కడ సంతోషిస్తూ వచ్చినారు. మనకు కూడా పట్టాభిషేకం చేయబడింది. చెప్పండి, ఏం పట్టాభిషేకం? మనకి ఏం జరిగింది? మనం ఎవరము? రాజులైన యాజక సమూహముగా దేవుడి లోకంలో మనలను ఏర్పరచుకున్నాడు. సౌలు పట్టాభిషేకం రాజుగా, జనులందరూ కూడా కలిసి సంతోషించినారు. అదే స్థలము గిల్గాలు, ప్లేస్ ఆఫ్ రిజాయిస్. మన జీవితాల్లో కూడా యేసుప్రభు రక్తం చేత కనుబడిన మనము ఇప్పుడు రాజులైన యాజక సమూహము, సంతోషం, ఆనందము కలిగినటువంటి సందర్భం.
గిల్గాలు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆ తర్వాత ఇంకొక సందర్భం, మూడవది నేను ముందుకెళ్తున్నాను. ప్లేస్ ఆఫ్ రిప్లేస్మెంట్. ప్లేస్ ఆఫ్ గిల్గాల్ అనేది ప్లేస్ ఆఫ్ రిప్లేస్మెంట్. ఎక్కడ వాళ్ళకి సంతోషము కలిగిందో, ఏ పరిస్థితులను బట్టి వారు సంతోషించినారో, అదే స్థానంలో ఎవరు త్రోసివేయబడ్డారు? సౌలు ఏం చేయబడినాడు? తృణీకరించబడ్డాడు. దేవుడిచ్చిన ఆధిక్యత, ఘనత, గౌరవము, రక్షణ, రాజుల న్యాయగతి సముగా చేయబడిన మనము అదే గిల్గాల్లో మనం ఏం చేయబడతాం? చాలా సందర్భాల్లో దేవుడు ఏం చేస్తాడు? తీసివేస్తాడు. ఎవరిని ఏర్పరచుకున్నాడు? సౌలు తర్వాత ఎవరమ్మా? చెప్పమ్మా. మీరు కాదు సిస్టర్, అట్లే చూస్తున్నాను. ఎవరు సౌలు తర్వాత? దావీదు. ఎవరిని కోరుకున్నాడు? నా హృదయాను ప్లేస్. సౌలుని మార్చి ఎవరిని పెట్టినాడు అక్కడ? దావీదుని పెట్టినాడు. దేవుడు అంతే, ఎవరినైనా ఏం చేస్తాడు? తీసివేసి తనకు అవసరమైతే తన ఆజ్ఞలను, తన చిత్తాన్ని, తనకు లోబడినటువంటి వారిని, వారు ఎవరైనా సరే. సమూయేలుకి సౌలుని తీయటం ఇష్టం లేదు అసలు. చాలా రికమెండ్ చేసినాడు, దేవుని కూడా అడిగినాడు. దేవుడు ఒకటే నేను నిర్ణయించిన. కాబట్టి ప్లేస్ ఆఫ్ రిప్లేస్, ఆ స్థితి మనకు కలగకుండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. చివరి ఇంకోటి ఏం చెప్పినాను? ఏంటది? ప్లేస్ ఆఫ్ రెస్టోరేషన్, సమకూర్చబడినటువంటి స్థలం. ఏం జరిగింది? ఏం సమకూర్చుకున్నారు? ఏది కోల్పోయినారు? అక్కడ విందు జరిగింది. ప్రవక్త ఉన్న స్థలంలో వాళ్ళు విందు. ఆ మట్టి కుండలో ఏమో కలిసిందంట? ఏముంది? ఆ పాత్రలు ఏముంది? విషం ఉంది. ఆ విషము కలిసిన వాడు తెలియక వాడు ఏం చేసినారు? చేదు ఆకులను ఆ కుండలో వేసి కలిపిన శిష్యులు. అనుభవం లేక, ఆలోచన లేక, తొందరపడి చేసిన దానికి విందు స్థలంలో ఏం జరిగింది? విషం వచ్చింది. అయ్యో విషం అని కేకలు వేసినప్పుడు ప్రవక్త సలహా ఇచ్చినాడు. ఏం చెప్పినాడు? ఏమేమన్నాడు ఆ పాత్రలో? చెప్పండి, ఏమేమన్నాడు? గౌతమ్ చెప్పు. ఆ పాత్రలో ఏమేమన్నాడు? విషం ఉన్న పాత్రలో, ఆకుకూరలు విషం ఉన్న పాత్రలో ఏమేమన్నాడు దేవుడు? ప్రవక్త ఏమేమని చెప్పినాడు? అబ్బాయి మరి చాలా కష్టంగా ఉంది. మీరు చెబుతున్నారులే, వాళ్ళు చెప్పాలి కదా, వాళ్ళు అడుగుతున్నా కదా. ఎక్కడుంది? తీయండి, తీస్తే ఇంకోసారి గుర్తుంటుంది. చెప్పండి. 2 రాజుల గ్రంథము 4 చాప్టర్ 4 చదవండి. ఆ మాట మీరు చదవండి అమ్మా, ఎవరో ఒకరు చదవండి. యవనస్తులు 2 రాజులు 4వ అధ్యాయము 31వ వచనం చదవండి. 41 అంట. 4వ అధ్యాయము 41వ వచనం చదవండి. అతడు పిండి కొంత తెమ్మనెను, వారు తెగ కుండలో దాన్ని వేసి జనులు భోజనం చేయుటకు వడ్డించడని చెప్పిన. వడ్డింపుగా కుండలో మరి ఏ జబ్బు కనిపించకపోయాను. పిండిలో ఆ పాత్రలు ఏమేసినారో? కుండలో పిండి వేసినారు. ఏమేసినారు? పిండి వేసినారు. అప్పుడు ఏమైంది? విషము విరిగిపోయింది. ఏ జబ్బు లేదు. తిరిగి రుచికరంగా మార్చబడతా వచ్చింది. ప్లేస్ ఆఫ్ రెస్టోరేషన్ ఎక్కడది? గిల్గాలు మనకు జ్ఞాపకం చేస్తుంది. ఎక్కడ? 38వ వచనం చూడండి మీరు. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా. గిల్గాల్లో ప్లేస్ ఆఫ్ రెస్టోరేషన్. ఆ స్థలం అనేది తిరిగి ఏదైతే పాడైపోయిందో, చేదైపోయిందో, చేదైనటువంటి జీవితాలను దేవుడు బాగు చేస్తాడు. జబ్బును తీసివేస్తాడు. ఆత్మీయమైన రోగాన్ని తీసివేసి మరలా ఆయన నూతన పరిచేటువంటి శక్తి ఎవరికి ఉంది? యేసు ప్రభు అనేటువంటి పిండికి ఉంటూ ఉంది. యేసు ప్రభు మన జీవితాల్లో ఉంటే ఆ రీతి దేవుడు మనకు సహాయం చేస్తాడు, కనికరిస్తాడు. కాబట్టి ఇది ప్లేస్ ఆఫ్ రెస్టోరేషన్. చివరిగా ఇంకోటి చెప్పినాను, నెహెమ్యా గ్రంథంలో రాయబడింది. అక్కడ ఏముంది? ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్. అంటే గిల్గాలు ఎవరు నివసిస్తున్నారు అక్కడ? లేవీయులు, యాజకులు నివసిస్తున్నారు. గిల్గాల్ యెరూషలేమునకు దగ్గరగా ఉంటుంది. నెహెమ్యా గ్రంథంలో ఆ మాట మీరు చూస్తూ రావచ్చు. నెహెమ్యా గ్రంథంలో ఆ మాట, వారు ఏం చేస్తూ వచ్చినారంటే బయటకు వారి గృహంలో నుండి వెలుపలకు వస్తూ వచ్చిన యెరూషలేమునకు, దేవుని సన్నిధికి. కాబట్టి ఎక్కడ? యెరూషలేముకు సమీపముగా గిల్గాల్లో నివసించేటువంటి ప్రజలు. అంటే నీవు నేను ఎక్కడ నివసించాలి? గిల్గాల్ అంటే దేవుని యొక్క సన్నిధికి సమీపము, దేవునికి సమీపముగా, దేవుని సన్నిధికి సమీపము. దాంట్లో 3 సంగతులు జ్ఞాపకం చేసినాను. కాబట్టి గిల్గాల్ ఎన్ని సంగతులు చెప్పినాము? 5 సంగతులు. మళ్ళీ వచ్చే ఆదివారం మీరు చెప్పాలి. ఎవరు చెప్పాలి? ఏం పేరు? మీ పేరు? జగదీశ్వరి గారు. ఏం చెప్పాలి మీరు? 5 సంగతులు చెప్పాలి. రాసుకున్నారు? ఇప్పుడు రాసుకుంటే ఏమవుతుంది అప్పుడు చెప్పడానికి? మరి ఎట్లా చెబుతారు నాకు?
రాసుకోవాలి. కంపల్సరీ మీరు రాస్తారు కదా, బాగా అపోలోలో బాగా రాస్తారు మీరు కదా. కాబట్టి ఇక్కడ కూడా ఏం చేయాలి, రాసుకోవాలి మీరు. ఇంపార్టెంట్, మొత్తం రాయ అవసరం లేదు, ఇట్లాంటి ఇంపార్టెంట్ రాస్తే మరలా మీరు చెప్పడానికి బాగుంటుంది. నేను ఇప్పుడు చెప్పు గౌతమ్, 5 చెప్పు. యశ్వంత్ గట్టి చెప్పు. ఫస్ట్ ప్లేస్ ఆఫ్ రోల్ అవే, దొర్లించబడింది. సెకండ్ ప్లేస్ ఆఫ్ రిజాయిసింగ్. థర్డ్ ప్లేస్ ఆఫ్ రిప్లేస్మెంట్. అంతేనా? ప్లేస్ ఆఫ్ రిప్లేస్మెంట్. తర్వాత ప్లేస్ ఆఫ్ రెస్టోరేషన్. తర్వాత ప్లేస్ ఆఫ్ గిల్గాల్ ఈజ్ ప్లేస్ ఆఫ్ రెసిడెన్సీ. కాబట్టి 5 గిల్గాలు ఎప్పుడు మనకి జ్ఞాపకం చేస్తాయి. సరే, ఇప్పుడు 5వ అధ్యాయంలో మనం చదివినాం. ఏం చదివినాము? యెహోషువ గ్రంథము 5వ అధ్యాయం, జాషువా చాప్టర్ 5. ఇక్కడ మనం చూస్తూ వచ్చినట్లు ఇజ్రాయెల్ ప్రజలు యోర్దాన్ దాటి గిల్గాల్లోకి వచ్చిన తర్వాత పస్కాను ఆచరించినారు. పస్కాన్ అంటే కూడా జ్ఞాపకం చేసినాను. ఏం జ్ఞాపకం చేసిన? పాస్ ఓవర్ అంటే దాటు వేయుట, దాటబడుట, లేకపోతే దాటించబడుట. గిల్గాలంటే రోలవే, పొర్లించబడుట. ఈ 2 కూడా దగ్గర సంబంధాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చినా ఇప్పుడు అది చూడము. అయితే ఇక్కడ మనం చూస్తూ వచ్చిన యెహోషువ గ్రంథం 5వ అధ్యాయంలో మనం చదివిన వచనాలు 10 నుంచి 12 వరకు చదువుతూ వచ్చినాం. పస్కా అయిపోయిన తర్వాత 12వ వచనంలో, మరునాడు వారు ఈ దేశ పంటను తినుచుండగా మన్నా మానిపోయాను. ఆడు తర్వాత ఇజ్రాయేలుకు మన్నా దొరకకపోయాను. ఆ సంవత్సరం వారు కనాను దేశ పంటను తినిరి. కనానులోని ప్రవేశించిన తర్వాత ఇజ్రాయేల్ ప్రజలు ఇప్పుడు ఏం చేయబడతా వచ్చిన 3 కార్యాలు జరిగినాయి. ఒకటి, మన్నా మానిపోయింది. రెండవ తర్వాత మన్నా దొరకకపోయాను. మూడోది ఏం చేస్తూ వచ్చింది? దానికి బదులుగా కనాను దేశ పంటను వీళ్ళు తింటూ వస్తూ వచ్చినారు. కాబట్టి 3 కార్యాలు మనం చూస్తూ వచ్చినట్లయితే జరుగుతూ వచ్చి. ఎన్ని సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజలు మన్నా తిన్నారు? అరణ్యంలో ఎన్ని సంవత్సరాలు తిన్నారు? 40 సంవత్సరాలు మన్నా తిన్నారు. వాళ్ళకి ఇజ్రాయెల్ జీవితాల్లో 2 అనుభవాలు వాళ్ళకి. ఆ 2 తప్ప ఇంకేమీ అవసరం లేదు. ఒకటి, వారికి ఏమిటంటే 2 ఉన్నాయి. ఆకలి, దప్పిక. అరణ్యం 40 సంవత్సరాల్లో వాళ్ళకి 2 కార్యాలు ఏంటంటే అవసరము. ఒకటి ఆకలి, రెండవది దప్పిక. ఈ రెండింటిని దేవుడు ఎందుకు పెట్టినాడు? వారు దేవుని మీద ఆధారపడటానికి దేవుడు వారికి అనుమతించినాడు. వారి చెప్పులు, వస్త్రాలు ఏం చేయబడలేదంట? అరిగిపోలేదు. ఏం చేయలేదు? చదువుతారు. ఎక్కడుంది అన్నమాట? ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం ఆ మాట చదవండి. ద్వితీయోపదేశకాండము చదువుతారు ఎవరైనా? చదవండి అన్నమాట త్వరగా. 8వ అధ్యాయం 4వ వచనం. డ్యూటరానమీ చాప్టర్ 8 verse 4. 8:4. ద్వితీయోపదేశకాండం. ఆ 40 సంవత్సరంలో ఎంత అద్భుతం! 40 సంవత్సరాలు అంటే వీళ్ళు వేసుకున్న బట్టలు ఏం కాలేదు, పాతగిల్లేదు, నీ కాలు వాయలేదు. ఎంత అద్భుతం! 40 సంవత్సరాలు నడిచారు. వాహనాల్లో ఏం లేవు. దేవుడు ఆ అవసరత కూడా లేకుండా, బట్టల అవసరత, కాళ్ళకు అవసరత ఏం లేకుండా చేసినాడు. అయితే 2 విషయాలు దేవుడి మీద ఏం చేయాలి వాళ్ళు? ఆధారపడాలి. ఒకటి ఏమిటి? ఆహారము. ఏంటండి? ఆహారం. రెండవది నీళ్లు, దప్పిక. ఆ 2 కూడా దేవుడు వారికి తీరుస్తూ వచ్చినాడు. మనం చూస్తూ వచ్చినట్లయితే 78వ కీర్తనలో 25వ వచనం, 78వ కీర్తన 19వ వచనంలో మనం చూస్తూ వచ్చినట్లయితే దేవుడు వారికి మొట్టమొదటిగా ఒక మాట చదువు. నిర్గమకాండం 16. తర్వాత భాగానికి వెళ్దాం. నిర్గమకాండం 16వ అధ్యాయము 4వ వచనం. దేవుడు వాగ్దానం చేసిన అరణ్యంలో వారికి ఏం చెప్పినాడు? మీకు ఆహారం ఇస్తాను. 16వ అధ్యాయం 4. ఎక్కడి నుంచి వస్తుంది ఆహారం? 3 భాగాలు. ఒకటి, 16వ అధ్యాయము 4వ వచనంలో, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారం కురిపి. ఎవరు చెప్పినారు? యెహోవా మోషేతో ఆజ్ఞాపించినాడు. ఆకాశం నుండి మీకేం చేస్తాను? ఆహారము కురిపిస్తాను. ఎక్కడి నుంచి వస్తుందండి ఇది? ఆకాశం నుండి. ఇది ఎవరి ఆహారం అంట? 16వ వచనం. యెహోవా మీకు ఇచ్చిన ఆహారము. ఎవరి ఆహారం అండి ఇది? పరలోకం నుండి వచ్చినటువంటి యెహోవా దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు అరణ్యంలో ఇచ్చినటువంటి ఆహారం, పరలోకం నుండి దిగి వచ్చినటువంటి ఆహారము. ఈ ఆహారం ఎవరు తినేవాళ్ళు? వీళ్ళు తినకముందు ఎవరు తినేవాళ్ళు అంట? 78వ కీర్తన చదవనమాట. 78వ కీర్తన 25వ వచనం. Psalm 78, 78, 25వ వచనం. దేవదూతల ఆహారమును నరులు భుజించిరి. చాలు. భోజన పదార్థాలు ఆయన వారికి సమృద్ధిగా పంపిన. ఏ ఆహారం అండి ఇది?
రెండవది పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఒకటి. రెండవది ఏ ఆహారము? దేవదూతల ఆహారము. ఎంతకు పెట్టినాడు వాళ్ళకి? ఎంతకు పెట్టినాడంటే 105వ కీర్తన. ఈ ఆహారం ఏం చేసింది వారిని? 105వ కీర్తన 40వ వచనం. Psalm 105 verse 40, 40వ వచనం. వారు మనవిచ్చేగా ఆయన పూరేళ్ళను రప్పించిన, ఆకాశంలో నుండి ఆహారమునిచ్చి వారిని తృప్తిపరచెను. ఎక్కడి నుంచి వచ్చింది వీరికి ఆహారము? ఆకాశం నుండి. ఆహారం ఎలాగుంది వీళ్ళకి? వీరిని తృప్తిపరిచినటువంటి ఆహారము. ఒకటి పరలోకం నుంచి వచ్చిన ఆహారము, రెండు దేవదూతలు భుజించిన ఆహారము, మూడవది వీరిని తృప్తిపరిచినటువంటి ఆహారము. అందుకని ఈ ఆహారము యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉంది. యేసు ప్రభు వారి గురించి సాదృశ్యముగా ఉంటూ వచ్చిందన్నమాట. కాబట్టి దేవుని వాక్యంలో యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనం యేసు ప్రభు వారు చెప్పినారు, పరలోకము నుండి ఆయన ఈ లోకానికి పంపబడుతూ వచ్చినాడు. యేసు ప్రభు వారు చెప్పిన మాట జాన్స్ గాస్పుల్ చాప్టర్ 6, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. చాలండి. ఎవరండి ఇప్పుడు ఆ మన్నా? ఎవరు? ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఓకే. మరి మన 1 కొరింథీ 10వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చినట్లయితే 33-4 వచ్చిన మనం చూస్తూ వచ్చు. ఆహారం అందరూ భుజిస్తూ వచ్చిన ఈ దినం మనం కూడా పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. 3 అనుభవాలు ఆహారంలో ఉన్నాయి. పరలోకము, దేవదూతలు తినేది, మూడవది తృప్తిపరిచేటువంటి ఈ యొక్క ఆహారము అనే అనుమానం వచ్చింది ఇజ్రాయెల్ ప్రజలకు. 78వ కీర్తనలో అరణ్యంలో వీరికి ఆహారము సిద్ధపరచగలడా? ఎంత అద్భుతం! వీరు ఏమీ చేయలేదు 40 సంవత్సరాలు. మనం ఒక నెల ఒకసార్లు చాలామంది ఏం చేస్తారు ఈ లోకంలో 40 సంవత్సరాలు ఆహారము మరి సమృద్ధిగా కలిగిన ఎవరు ఉండరు. కానీ ఇజ్రాయెల్ ప్రజలకైతే ఏమీ చేయకుండానే 40 సంవత్సరాలు దేవుడు ఇటువంటి శ్రేష్టమైన ఆహారాన్ని వాళ్ళకి మొదటగా అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఎంత గొప్ప దేవుడు! కాబట్టి ఈ ఆహారానికి వీళ్ళు ఎప్పుడు చూడాల. ఇది క్రొత్త ఆహారము, దీనికి పేరు కూడా దొరకలేదు, క్రొత్త పేరు కూడా లేదు దానికి. క్రొత్త ఆహారము, క్రొత్త పేరు కూడా ఏమి లేదు. కాబట్టి ఇది ఏమని వాళ్ళు చెప్పినప్పుడు దానికి ఏమని పేరు వచ్చింది? మన్నా. అంటే ఏమర్థము? ఇది ఏమి. మన్నా అంటే అర్థం ఏమిటి? ఇది ఏమి. పేరు కూడా దొరకలేదు వాళ్ళకి. క్రొత్త ఆహారము, క్రొత్త పేరు లేనటువంటిది. కాబట్టి ఇది ఏమి? మన్నా. అది మనం నిర్గమకాండ 16వ అధ్యాయంలో మనం చూస్తూ రావచ్చు. కాబట్టి దేవదూతలు తినే ఆహారము, పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము, తృప్తిపరిచిన ఆహారము ఎంతో పుష్టికరమైన బలమైన ఆహారము, జీవాహారం నేనే. యేసు ప్రభు చెప్పినారు, ఆహారాన్ని భుజిస్తే 40 సంవత్సరాల ఆహారం తిన్నవాళ్ళు ఎంత శక్తిగా ఉంటారండి. అదే కాలేబు అంటాడు. కాలేబు జీవితంలో ఆహారం తిన్నాడు కాబట్టి మరి ఐగుప్తు కూరగాయలు ఉల్లిపాయలు కాదు. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము, జాషువా చాప్టర్ 14 verse 10, 14వ అధ్యాయము 10వ వచనం. కాలేబు ఏమని చెబుతాడు? చదవండి ఎవరైనా. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇజ్రాయేలీలు అరణ్యములో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేను ఇప్పుడు 85 ఏండ్లు వాడను. 11వ వచనం చెప్తున్నాడు. అందరం కలిసి చదువుదాం. 14వ అధ్యాయం యెహోషువ 11. మోషే నన్ను పంపినాడు, నాకెంత బలమో నేటి వరకు నాకంత బలం. యుద్ధము చేయటకు కానీ వచ్చుచూ పోవచ్చున్నట్టు కానీ నాకు ఎప్పటి అట్లు బలం ఉంది. ఎవరికండి ఈ బలము? కాలేబు. ఆ దినాన ఏ బలం ఉందో ఇప్పటికి కూడా నాకేముంది? అదే బలం. ఏమిటి ఆ బలము? రహస్యం ఏమిటి? మన్నా. అరణ్యంలో భోజించిన మన్నా. ఆత్మీయంగా జీవాహారం ప్రభువైన యేసుక్రీస్తు వారు. మన ఆత్మీయమైన జీవితాలు కూడా శరీర బలం కాదు ఇక్కడ చెప్పేది. మనకు కావాల్సిన ఆత్మీయమైనటువంటి బలాన్ని యేసు ప్రభు వారి ద్వారా మనం పొందాలి. కాబట్టి అనుదినము నూతనమైన బలాన్ని పొందుతూ ఉంటూ ఉన్నాం. కాబట్టి అన్ని పరిస్థితులు యుద్ధమునకు పోయినప్పుడు వచ్చినప్పుడు కూడా అంతే బలం ఈరోజు నాకుంది అనే ధైర్యము శక్తిని కనపరుస్తున్నాడు కాలేబు. రహస్యం ఏమిటంటే అరణ్యంలో ఆహారాన్ని భుజించినాడు. అందుకనే దానియేలుతో ఉన్నవారు ఏమంటున్నారు? రాజు భుజించే ఆహారం ఏమన్నారండి? మేము భుజించము, మాకు ఆహారం వద్దు. ఎందుకంటే మాకు ప్రత్యేకమైన ఆహారం. ఆత్మీయంగా దేవుని ప్రజలంగా అందులో ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయంలో మనం కూడా ఆహారాన్ని భుజించాలని దేవుడు ఇష్టపడుతూ వచ్చిన ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం, జెర్మియా చాప్టర్ 15, ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం చదవమ్మా 16.
ఈ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని. నీ మాటలు నాకు సంతోషము, నా హృదయమునకు ఆనందము. నీ మాటలు నాకు దొరక ఏం చేస్తున్నాను? నేను భుజిస్తూ ఉన్నాను, నేను తింటూ ఉన్నాను. నా సంతోషము, నాకు ఆనందము, నూతనమైన బలము, ధైర్యము. దేని ద్వారా? దేవుని యొక్క ఆహారం. ఏ ఆహారం ఇది? పరలోకము నుండి. అంత మాత్రమేగా దేవదూతల కంటే అంత మాత్రమేగా తృప్తిపరిచేటువంటి ఆహారము. దాని పేరు ఏం పేరు అని చెప్పినాను? ఇది ఏమిటది? మన్నా. ఇదేమి? మన్నా. మొదటగా మన్నాను గురించి తెలుసుకుంటే ఆ తర్వాత మన్నా ఎందుకు ఆగిపోతూ వచ్చింది, మరి ఆగిపోయిన తర్వాత వారి పరిస్థితి ఏమిటి, అనుభవాల గురించి మనం ధ్యానించడం అనుకూలంగా ఉంటుంది. మొట్టమొదటిగా మన్నా ఆ జీవాహారం ఎవరని చెప్పినాను? చెప్పండి, యేసు ప్రభువారు. ఈ మన్నా ఎప్పుడు కురిపించబడింది ఇజ్రాయెల్కి? ఏ సమయం? టైం ఉందండి. ఏ టైంలో కురిపించబడింది? చదవండి అన్నమాట. చదువుతారు ఎవరైనా? దాని టైం ఉంది. ఆ టైంలో మనం చూస్తూ వచ్చినట్లయితే దేని వాక్యంలో సంఖ్యాకాండం 11వ అధ్యాయం, నంబర్స్ చాప్టర్ 11. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 9వ వచనం ఎవరైనా తీసినవారు చదవండి. రాత్రి యందు మంచు పాళెము మీద కురిసినప్పుడు ఆ మన్నా దాని వెంటనే పడినాయి. ఏ సమయంలో? ఏ టైం అండి మన్నా పడే టైము? రాత్రి యందు. ఏ టైం? రాత్రి టైం. కాబట్టి రాత్రి యందు ఈ మన్నా ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడు కురిపిస్తూ వచ్చినాడు. కాబట్టి రాత్రి యందు కురిసినప్పుడు ఆ మన్నా వారికి దొరుకుతూ వచ్చింది. మన్నా టైం మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఈ రాత్రి అనేటువంటిది దేవుని వాక్యం అనేక సంగతులు మనకు జ్ఞాపకం చేస్తోంది. రాత్రి వేళ, రాత్రి సమయము, ఈ లోకము ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, ఆ దినాల్లో ఈ యొక్క కాలమంతా కూడా రాత్రి కాలముగా చెప్పబడతా ఉంది. మానవుని స్థితి గతి, మానవుని యొక్క జీవితము రాత్రి జీవితమునకు పోల్చబడుతూ వచ్చింది. ఈ లోకమును చీకటి కమ్ముతూ వచ్చింది. యెషయా గ్రంథంలో రాయబడతా వచ్చింది. యోహాను 1:5 చీకటిలో ఏం కలుగుతూ వచ్చింది? జాన్ చాప్టర్ 1:5. నేను త్వరగా కొన్ని మాటలు చదువుతాను. యోహాను సువార్త 1వ అధ్యాయం. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది. చీకటిలో ప్రకాశించేటిది ఏమిటి? వెలుగు. రెండవది మత్తయి సువార్త 2వ అధ్యాయం 14-16. ఎక్కడున్నారు మానవులు? మాథ్యూ చాప్టర్ 2:14-16 వరకు చదివితే ఒకే ఒక మాట, ఆ భాగం అంతా చదవం. కానీ 2వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చినట్లయితే ఎక్కడ కూర్చున్నారంటే వాళ్ళు చీకటి. 2వ అధ్యాయమైనా చూడండి అన్నమాట. వాళ్ళ 4వ అధ్యాయం, క్షమించండి, 4వ అధ్యాయము 12-16 మధ్యాహ్నాలు చివరి భాగంలో రాయబడుతూ వచ్చింది. గలిలయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను ఏం చూసినారు? గొప్ప వెలుగు. మరణ ప్రదేశంలోను మరణ ఛాయలను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను. రాత్రి చీకటి, మరణ ఛాయ, మరణ ప్రదేశము, వారికి ఏం ఉదయిస్తూ వచ్చింది? వెలుగు ఉదయిస్తూ వచ్చింది. కాబట్టి లోకాస్తోత్రం 1వ అధ్యాయం చివరి వచనాల్లో వారికి మరణ ఛాయలో కూర్చున్న ఏం కలిగిందంటే అరుణోదయ దర్శనం. అరుణోదయ దర్శనం. రాత్రి చీకటి, మరణ ఛాయ, ఇది మానవిక స్థితి. ఇటువంటి స్థితిలో ఉన్న వారికి ప్రభువైన యేసుక్రీస్తు వారు వెలుగు ప్రకాశింపబడతా వచ్చింది ఈ లోకంలోనికి. రాత్రి వేళ మన్నా కురిపించబడతా వచ్చింది. మన్నా ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఈ రాత్రి వేళ ప్రభువైన యేసుక్రీస్తు వారు అనుగ్రహించబడుతూ వచ్చినాడు సర్వ మానవాళికి. అందుకు దేవుని వాక్యం ఎఫెసీ 2:1 మానవులను ఎలాగున్న మనుషులు మీరు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారుగా ఉన్నారు. అదే ఎఫెసీ 5:8 పౌలు చెప్తాడు, పూర్వం మీరు ఎలాగున్నారు? పూర్వమందు మీరు చీకటి. ఎలాగున్నారంట? చీకటి. కాబట్టి మానవుని యొక్క పాపము, అపరాధము, దుష్టత్వము ఇవన్నీ కూడా మానవుని జీవితంలో చీకటికి సాదృశ్యం. పాపము వల్ల వచ్చే జీతము మరణము. మరణ ఛాయ, మరణ ప్రదేశంలో కూర్చుండి ఉన్నారు. వెలుగు లేదు, జీవము లేదు, ఆహారం లేదు. అటువంటి స్థితిలో ఉన్నటువంటి రాత్రి వేళ సర్వమానవులకి ప్రభు యేసుక్రీస్తు అనే మన్నా తన దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు. అందుకే యెషయా గ్రంథంలో ఒక మాట చదువుతామండి. ఇంకొక మాట ఏ పరిస్థితిలో ఉన్నారంటే యెషయా గ్రంథం 8వ అధ్యాయం. యెషయా గ్రంథం 8వ అధ్యాయం. దీంట్లో 3 సందర్భాలు మీరు తర్వాత ఒకదానికొకటి తర్వాత చూడండి. యెషయా గ్రంథం 8వ అధ్యాయము, ఐజియా చాప్టర్ 8 లాస్ట్ వర్స్ అందరం కలిసి చదువుకుందాం. 8:22
భూమి తట్టు తేరి చూడగా బాధలను, అంధకారమును, దుస్సహాయమైన వేదనయు కలుగును. వారు గాఢాంధకారంలోనికి తోలివేయబడుదురు. భూమి వైపు చూస్తూ ఉంటే ఏం కలిగిందంట? మానవుని జీవితము బాధలు, అంధకారం, వేదన, ఇవన్నీ కూడా మానవుడు నిండి ఉన్నాడు. రాత్రి చీకటి. వాడిని ఎక్కడ పోవాలి? వాడిని కట్టి ఎక్కడ వేయమన్నారండి? వాళ్ళు కాళ్ళు చేతులు కట్టి ఎక్కడ తోయమన్నారు? చీకటిలో పడవేయండి అని చెప్పిన నూతన నిబంధనలో, అంధకారంలో. ఆ స్థితిలో ఉండవలసినటువంటి వారికి దేవుని మహాకృప, ప్రభువైన యేసుక్రీస్తు వారు మన్నాగా ఈ లోకంలో రాత్రి వేళ మనందరూ కొరకై. అందుకని ఈ యుగ సంబంధమైన రెండవది ఆత్మీయమైన శ్వాస జీవితంలో కొరింథీయులకు రాసిన పత్రిక మీరు గత వారంలో చూస్తూ వచ్చిన 4వ అధ్యాయం 4-6 వచనాలు. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసిన మనోనేత్రాలకు ఏం కలిగించిందంట? గురుడ్డితనము కలిగిస్తూ వచ్చింది. చీకటి. ఇటువంటి చీకటిలో ఉన్న వారికి ఆదరణ. ఒకటి వెలుగు చెప్పినాను, యేసు ప్రభువారు నేను లోకమునకు వెలుగు అయినాను. రెండోది మనం చూస్తూ వచ్చినాం జీవాహారం. మరణఛాయలో ఉన్నవారు ఆ వెలుగు ద్వారా మరణంలో ఎక్కడికి వచ్చినారు? జీవంలోనికి. మూడవది అటువంటి వేదన మరి స్థితిలో ఉన్నటువంటి వారికి ఏముంది ఇప్పుడు? ఆదరణ. ఏముందండి? మూడవది ఆదరణ. దేని ద్వారా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా రాత్రి యందు కలిగేటువంటి వేదన, దుఃఖం, వీటన్నిటిలో బాధలు, ఆదరణ. మూడవదిగా ఆదరణ చూస్తూ వచ్చింది. ఇదంతా కూడా మొదటి భాగంలో మన్నా ఎప్పుడు కురిపించబడింది? రాత్రి వేళ. తర్వాత చూడండి, యేసు ప్రభు చెప్పినారు యోహాను సువార్త 8 మరి జీవ వెలుగు 12 వచ్చిన మీరు తర్వాత చూడండి. రెండవది నిర్గమకాండము 16వ అధ్యాయం. నిర్గమకాండం 16వ అధ్యాయం. ఎక్సడస్ చాప్టర్ 16 verse 14. 16వ అధ్యాయం 14వ వచనం. అందరం కలిసి చదవండి. పడిన ఆ మంచు ఎగిరిపోయిన తర్వాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడెను. ఫస్ట్ మన్నా టైం చూసినాము. రెండవది మన్నా సైజు, దాని పరిమాణము. మన్నా యొక్క పరిమాణం ఏమిటి? ఎలాగుందంటే దాని సైజు ఎలాగుంది? 14 వచనం. సన్నని. ఎలాగుందంటే అండి? సన్నని. ఇంగ్లీష్లో స్మాల్. కాబట్టి దాని పరిమాణము కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని కనపరుస్తూ ఉంది. ఇది నాన్న మనము కూడా మాదిరిగా ఉండాలని దేవుడు కోరుతూ వచ్చినాడు. కాబట్టి నేను క్లుప్తంగా చూడటానికి ఒక భాగము ఆ మన్నా పరిమాణము. ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుడు మొదటిగా ఎలాగుంటూ వస్తూ వచ్చినాడు? మహాగణుడుగా ఉన్నాడు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో సమస్తం ఆయన వలన కలుగుతూ వచ్చినాయి. సమస్తం నిర్వహిస్తున్నటువంటి దేవుడు ఆయన. అటువంటి మహామహిమ కలిగిన దేవుడు సన్నని, అనగా స్మాల్, చిన్నగా, తగ్గించుకున్నవాడుగా, మహాకాశం పట్టజాలని దేవుడు. అందుకని 113వ కీర్తన ఒక మాట చదువుదామండి. Psalm 113 verse 5, 5వ వచనం. 113వ కీర్తన ఈ భాగం కొరకై 113వ కీర్తన Psalm 113 verse 5 and 6. ఆయన భూమి ఆకాశములను వంగి చూడ అనుగ్రహిస్తున్నాడు. ఎక్కడున్నాడటండి ఆయన? ఎక్కడ ఆశ్రయుడిగా ఉన్నాడు? ఎక్కడున్నాడండి? అటువంటి గొప్ప దేవుడు భూమి ఆకాశములను, ఆయన భూమి ఆకాశమునందు ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవితం మనం చూస్తూ వచ్చినట్లయితే ఆకాశం నుండి ఆయన మన్నాను కురిపించిన రీతిగా తండ్రి అయిన దేవుడు, యెహోవా దేవుడు, ఈ దినమున ఆ పరలోకము నుండి దిగివచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అంత గొప్ప దేవుడు తన్ను తాను మనకు తెలుసు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఎంతగా తగ్గించుకున్నాడు. ఎంతగా ఆయన దేవదూతల కంటే ఏం చేయమన్నాడు? హెబ్రీ పత్రిక మాట చదువుతారు ఎవరైనా? 2వ అధ్యాయం హీబ్రూస్. ఎంతగా తగ్గించుకున్నాడండి దేవుడు? అంత గొప్ప దేవుడు నీ కొరకే నా కొరకే. 2వ అధ్యాయం 9వ వచనం. హీబ్రూస్ చాప్టర్ 2 verse 9. దేవుని కృప వలన, ఈ మాట చాలా ప్రాముఖ్యం, ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువవాడు. ఎవరి కొరకే అండి? ప్రతి మనుషుని కొరకు మరణం పొందాలి. నీవు నేను పొందవలసిన మరణాన్ని ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు పొందుట కొరకై చిన్నగా తను తగ్గించుకున్నవాడుగా, రక్త మాంసంలో పాలువాడుగా చేయబడి దూతల కంటే ఏం చేయమనంటే కొంచెము దూతల కంటే కూడా తగ్గించబడ్డాడు. దేవునితో దేవుని దైవ స్వరూపుడైన దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మలో ఏకమైన దేవుడు, ఆయన దూతల కంటే కూడా తగ్గించుకున్నాడు. ఎవరి కొరకాయ? నీ కొరకాయ, నా కొరకాయ, మరణం అనుభవించటానికి. అందుకని ఆ పిల్లలు రక్త మాంసములు
ఆయన కూడా ఏం చేయబడ్డాడంట? మాంసం పాలేవాడుగా చేయబడుతూ వచ్చినాడు. కాబట్టి అంతగా దేవుడు నీ కొరకే నా కొరకే. మన్నా రెండవది విధేయతను. ప్రభువైన యేసుక్రీస్తు వారు అంత గొప్పవాడు ఉండి కూడా ఎంతగా తను తగ్గించుకుంటూ వస్తూ వచ్చినాడు. అనుభవాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ వచ్చింది. కాబట్టి ఈ రాత్రి సమయంలో మరణము పొందుట కొరకే, మనకు జీవం ఇచ్చుట కొరకే. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ చిన్నది మన్నా ఎలాంటిదండి? సన్ననిది, స్మాల్. అంటే ఎంతగా తగ్గించుకున్నాడు దేవుడు. నీవు నేను ఇంకా ఎంతగా తగ్గించబడాలి. కాబట్టి ఈ అనుభవాన్ని జ్ఞాపకం చేస్తుంది. మూడవది మనం చూస్తూ నిర్గమకాండం 16వ అధ్యాయం 14వ వచనం, 16 చాప్టర్ వర్స్ 14. ఆ పడిన ఆ మంచు ఎగిరిపోయిన తర్వాత నూగు మంచు వలె సన్నని కణములు, దాని షేప్, దాని ఆకారము. దేని ఆకారం అండి? చెప్పండి, దేని ఆకారం గురించి చెప్తున్నాను నేను ఇప్పుడు? మన్నా ఆకారము. మన్నా పడే సమయము, మన్నా యొక్క పరిమాణము. మూడవది మన్నా యొక్క సైజు ఎలాగుందంట? కణం, ఇంగ్లీష్లో స్మాల్ రౌండ్ది, అంటే సన్నని పరిమాణం. ఇంకో మనం పక్కన చూస్తున్నట్లయితే కొత్తిమీర గింజవలు ఎలాగుందంట? అది కొత్తిమీర అంటే రౌండ్ అంటే మనం ఒక గోడ మీద లేక టేబుల్ మీద ఎక్కడైనా సరే బోర్డు మీద ఇలా రౌండ్ గీసినాం అనుకోండి, ఎక్కడ మనం ఆరంభించినాము ఎక్కడ ముగించినాము మనము చెప్పలేము. 0 గీసినాము అనుకోండి, ఏం చేస్తున్నారు మీ ఇద్దరు? ఎక్కడ రౌండ్ స్టార్ట్ చేసినామంటే ఎక్కడ ఆరంభించినాము ఎక్కడ ముగించినాము చెప్పగలమా? చెప్పలేం. అది ఈ ఉంది అనుకోండి, F ఉంది అనుకోండి, మనం చెప్పగలం ఎట్లా స్టార్ట్ చేసి ఎట్లా క్లోజ్ చేసినాము. ఇదేం జ్ఞాపకం చేస్తుంది? ఆయన పరిపూర్ణుడు, ఆయనకు ఆది లేదు, ఆయనే ఆదియు, ఆయన అల్ఫా, ఆయన ఓమేగా. మన్నా ఏం జ్ఞాపకం చేస్తుంది? ఈజ్ పర్ఫెక్షన్. యేసు ప్రభు యొక్క పరిపూర్ణతను మనకు తెలియపరుస్తూ ఉంది. ఆయనే సమస్తము, ఆయన ఆరంభము, ఆయనే ముగింపు. నేను మొదటి వాడను, కడప యుగయుగములు జీవించుచున్నటువంటి వాడు, నేను పరిపూర్ణుడను, నేను సంపూర్ణుడను. ఆ మాట హెబ్రీ పత్రిక ఎలాగో, లేదా కొలసీల పత్రిక నేరుగా ఆ మాట చూద్దాం. కొలసియన్స్ చాప్టర్ 2, కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఇవన్నీ అడుగుతాను ఇక్కడ కూర్చున్న ముగ్గురిని, వెనక ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ. ఇప్పుడు చెప్పినవన్నీ కూడా 2వ అధ్యాయం 9వ వచనం, అందరం కలిసి చదువుదాం. 2:9 కొలసియన్స్ చాప్టర్ 2 వర్స్ 9. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు. దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత ఎవరిలో ఉందండి? ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఉంది. దేవాది దేవుడే మానవుడుగా జన్మించినప్పటికీ ఆయన పరిపూర్ణత, దైవత్వం యొక్క పరిపూర్ణత యేసు ప్రభులో చూస్తున్నాం. యేసు ప్రభు అని పలకగానే ఆయన సన్నిధి, ఆయన మాటలు, ఆయన యొక్క ప్రత్యేకత మనం వినగానే చూడగానే మన హృదయాలు మనం ఏం చేయబడుతుంది? ఆరాధన భావముతోటి, భయముతోటి, భక్తితోటి దేవుని వాక్యము మనకు కలిగించేది. కారణం ఏంటంటే దైవత్వం ఎవరిలో ఉంది? ప్రభు అయిన యేసుక్రీస్తులో పరిపూర్ణంగా ఉంది. అదే ప్రత్యేకత. ఈజ్ పర్ఫెక్షన్. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి కొన్ని మాటలు రాయబడుతూ వచ్చి కొన్ని వచనాలు మీరు తర్వాత చూస్తూ రావచ్చు. రండి ఇంకొక మాట చదువుకుందాము. ఇప్పుడు చెప్పండి, మన్నా ఎప్పుడు వచ్చింది? రాత్రి. రెండవది మన్నా యొక్క సైజ్ ఏమిటి? పరిమాణం చిన్నది, స్మాల్. మన్నా యొక్క ఆకారం ఏంటి? కణము. అంటే దాని ఏం చెప్పినాను అక్కడ మిస్ అయ్యారు. మీ ఇద్దరు మాట్లాడుకున్నారు, అక్కడ మిస్ అయ్యారు. ఏంటది? రౌండ్. ఏంటది? రౌండ్. అదేంటి చెప్తుంది? పరిపూర్ణ. సిస్టర్ ఏదో చదువుతుంది, మీరు చెప్పండి అమ్మా. రౌండ్, పరిపూర్ణం. తర్వాత చివరిది ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇంతటితో ముగిస్తాము. ఒక మాట జ్ఞాపకం చేస్తాం. నిర్గమకాండం 16వ అధ్యాయం. నిర్గమకాండం 16వ అధ్యాయం 31వ వచనం, 16:31. అందరం కలిసి చదువుదాం. 16:31 చదవండి. ఇజ్రాయేలీలు దానికి మన్నాను పేరు పెట్టిరి, అది తెల్లని కొత్తిమీర గింజవలే ఉండెను. చాలండి, మీరు అలసిపోయినట్టున్నారు. దానికి ఏం పేరు పెట్టారంటే మన్నా. అది ఎలాగుంది? దాని కలర్, మన్నా కలర్ ఏంటి చెప్పండి? తెల్లడిది. ఎలాంటిదండి? వైట్. కాబట్టి మన్నా తెలుపు. దేనికి? దేని వాక్యంలో దేనికి సాదృశ్యంగా ఉంది? పరిశుద్ధతకు. దేనికి? హోలీనెస్. మన్నా తెల్లనిది. అది దేం చూపిస్తుందంటే పరిశుద్ధత. అరణ్యంలో నేల మీద పడినప్పటికీ కూడా అరణ్యం అంటే ఎట్లా ఉంటుందో మనకు తెలుసు. దుమ్ము ధూళి రకరకాలుగా ఉంటుంది. ఆ నేల మీద పడిన దాన్ని వీళ్ళు ఏరుకొని తిన్నారంటే దానికి ఏం కాలేదు? ఏమవలేదండి? ఆ మన్నాకి ఏం కాలేదు? మట్టి అవ్వలేదు.
మట్టి అవ్వకుండా మన్నా అలాగ నేల మీద వారికి దొరికిందంటే ఎంత అద్భుతం. అన్ని లక్షల మంది నేల మీద పడిన మన్నా నేరుకొని వారు తింటున్నారంటే పాత్రలో. ఏదో మన కింద పడితే ఒక కాయ పడితేనే దానికి ఏమైద్ది, మట్టి దాన్ని కడుక్కొని, ఇంత సన్నని మన్నా, అంత ఒక్కొక్కరికి కావాల్సిన మన్నా వాళ్ళు ఏరుకొని తిన్నారు, దానికి ఏం కాలేదండి. ఎంత గొప్ప కార్యము. మన్నా నేలను తాకినా కూడా మన్ను దానికి ఏం కాలేదు, మన్నాకు మన్ను కలగలేదు, తాకలేదు. అదే పరిశుద్ధత యొక్క ప్రత్యేకత. ఎంత అద్భుతం. దేవుని ప్రజలు ఈ లోకంలో అరణ్యంలో దేవుడు మనల్ని ఉంచినాడు. యేసు ప్రభువారు ఈ లోకంలో జన్మించినప్పటికీ జీవించినప్పటికీ కూడా ఆయన రుజువుపరచండి అన్నట్టు వచ్చినాడు. సవాల్ చేస్తున్నాడు, నేను నాలో ఏ పాపము, ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన ఏ పాపం లేదు, ఆయన జన్మలో పాపం లేదు, ఆయన కర్మలో పాపం లేదు, ఆయన మరణంలో కూడా ఏం లేదు. నాలో పాపం ఉంది, మీరు ఎవరైనా రుజువు. అదే దేవుడు మనల్ని కూడా కోరుతున్నాడు. మన్ను అంటున్నటువంటి మన్నా, ఆ తెల్లనిది మనకేం జ్ఞాపకం చేస్తుంది, పరిశుద్ధత. కాబట్టి దేవుని ప్రజలముగా హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం, ఆయన ఎవరంట, పవిత్రుడును నిర్దోషి, పాపుల చేరక నిష్కలమైన వాడు, ప్రత్యేకమైనటువంటి వాడు. కాబట్టి ఈ పాపి అయిన మానవుడిని పరిశుద్ధపరచడానికి ఆ పరిశుద్ధ రక్తాన్ని శిలువలో కార్చినాడు. సర్వమానవాళిని ఆయన పరిశుద్ధపరచడానికి మానవుని యొక్క పాపం యొక్క పరిమాణము కాదు కానీ దేవుని యొక్క ప్రేమ, నీతి, కృప, అందును బట్టే మానవుడు ఆయన పాపిని దేవుడు, మరి ఘోర పాపిని కూడా దేవుడు క్షమించగలుగుతున్నాడు. ఇది నాన్న ఆ మహాదేవుడు ప్రభునేసు క్రీస్తు, నేను పరిశుద్ధుని కానీ మీరును పరిశుద్ధులై యుండు. హెబ్రీ 10:29 చివరిగా మాట చదివి ప్రార్థన చేస్తాం. హీబ్రూస్ 10:29. హెబ్రీ రాసిన పత్రిక ఇంకా 5 ఉన్నాయి, ఇప్పుడు చెప్పం కానీ హెబ్రీ 10, హీబ్రూస్ 10:29 చదవన్నారు. అందరం కలిసి చదువుదామండి ఆ మాట. హెబ్రీ 10:29 అందరం కలిసి బిగ్గరగా చదువుదాం. 10:29 చదవండి. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబట్టుకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలం ఆత్రించిన వాడు చాలండి. ఎంత ఎక్కువైనా దాని పాత్రలు ఎంచబడని మీకు తోచిన ఒక భాగంలో ఒక మాట, దేవుని కుమారుని అనగా పాదములతో త్రొక్కి. అంటే మన్ను అంటని మన్నాను మరి త్రోసివేసేటువంటి వాడు, అపవిత్రమైనది ఎంచేటువంటి వాడు, దాన్ని పరిశుద్ధపరచు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచినటువంటి వానికి ఎంచనిచ్చే దండన, ఆ రక్తమును త్రోసివేసిన వానికి. యేసు రక్తము ప్రతి పాపం ఏం చేస్తుంది, కడిగి. కాబట్టి పాపము ఇంకా యేసుప్రభు రక్తం వచ్చి నీ పాపలను కడగబడకపోయినట్లయితే, ఆయన బిడ్డగా చేయబడకపోయినట్లయితే, ఎవరైనా సరే ఆయన రక్తం ద్వారా నన్ను పవిత్రపరచాలని నిన్ను దేవుడు ఇష్టపడుతూ వచ్చినాడు. ఆయన తన వాక్యం ఉదక స్నానము చేతి ఈ దినమున పవిత్రపరుస్తూ ఉన్నాడు. అందుని బట్టి దేవుని స్తోత్రాలు. కాబట్టి మొట్టమొదటిగా ఇజ్రాయేల్ ప్రజలకు 2 అవసరం అరణ్యంలో. ఏమిటయ్యి? ఆహారము, నీళ్లు. 2 చెప్పులు వాళ్ళకి అవసరం లేదు, బట్టలు కూడా అవసరం. అదే వచనం ద్వితీయోపదేశం 8వ అధ్యాయము 4వ వచనం చెబుతూ వచ్చిన. ఆ తర్వాత మరి మన్నా గురించి 3 సంగతులు చెప్పినాను. 1, మన్నా ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆకాశం, పరలోకం నుండి. అది ఇచ్చిన వారు ఎవరు? యెహోవా దేవుడు ఇచ్చినటువంటి మన ఆహారం, పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం. 2వది, అది ఎవరు తినే ఆహారం అమ్మ? దేవదూత తినే ఆహారం. 3వది, అది వాళ్ళకి ఏం కలిగించింది? తృప్తి కలిగించినటువంటి ఆహారం. మన ఆహారం ఎవరు? యేసు ప్రభువారు. ఎన్నో వచనము? యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనం, జీవాహారము నేనే అని చెప్తూ వచ్చినాడు. కాబట్టి ఈ మన్నా ఏ సమయంలో కురిసింది వీళ్ళకి? రాత్రి. పాపైన మానవుని జీవితం కూడా ఎలాంటిది? రాత్రి. రాత్రి ఏముంటుంది? చీకటి. 2వది, ఆ చీకటి దేనికి సాదృశ్యంగా ఉంది? మరణ ఛాయ. 3వది, ఆ యొక్క మరి రాత్రి దేనికి అంధకారం దేనికి సాదృశ్యంగా ఉంది? వేదన, బాధలు సాదృశ్యం. ఈ 3టికి కూడా పరిష్కారం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. 1, అది ఏమిటి? మన్నాను గురించి మొదటి అనుభవము రాత్రి అనే దాన్ని చూస్తూ వచ్చినాం. 2వది, మన్నా యొక్క సైజు, దాని పరిమాణం ఏమిటి? చిన్నది, స్మాల్, సన్నది. అంటే యేసు ప్రభువారు కూడా ఏం చేసినాడు? గొప్పవాడై ఉండి మన కొరకు ఏం చేయబడ్డాడు? దీనుడుగా తగ్గించబడ్డాడు. కాబట్టి నేను సాత్వికుడను, దీన మనసు గలవాడిని, మీరు నా యొద్ద ఏం చేయండి? నేర్చుకోండి.
కాబట్టి ఆయన దీనుడు, మనం కూడా ఆ స్థితిలో ఉండాలని కోరుతున్నాడు. మూడవది, మన్నా యొక్క ఏం చేసిన రూపము, ఆకారం ఎలాగుంది? రౌండ్, పరిపూర్ణత. ఆయన యొక్క పరిపూర్ణత దైవత్వము. కాబట్టి దేవుని వాక్యము దైవత్వాన్ని మనకు, ఆయన భయమును, ఆయన సన్నిధిని మనల్ని కలిగించేటువంటి దాని గురించి క్లుప్తంగా చూస్తూ వచ్చినాం. ఆ తర్వాత మన్నా యొక్క రంగు ఏమిటది? తెలుపు. దేని సాదృశ్యము? పరిశుద్ధత. మన్నా ఆకాశం నుండి క్రింద పడినప్పటికీ కూడా అరణ్యంలో దానికి ఏం కాలేదు? మట్టి కాలేదు. కొన్ని లక్షల మంది తిన్నారు, పాళెం వెలుపల పడతా వచ్చింది, దుమ్ము ధూళి దానికి అంటలేదు. ఈ లోకంలో మనం కూడా ఆ రీతిగా దేవుడు మనను ఉండాలని, కాపాడాలని కోరుతూ ఉన్నాడు. దేవుడు ఆ రీతిగా మనను, ఇంకా దాని యొక్క రుచి ఉంది, దాని యొక్క మరి మాధుర్యం, ఇవన్నీ కూడా కొన్ని వచనాలు మనం తర్వాత చూడవచ్చు. అయితే రాబోయే దినాల్లో దేవుని చిత్తం అయితే మన్నా ఎందుకు ఆగిపోయింది, దాని కొరకు దేవుడి ఏర్పాటు ఏమిటి, దాని ఉద్దేశం ఏమిటి, నూతన మందిలో దాని విషయం మనము ధ్యానం చేసి వచ్చే వారంలో దాన్ని ముగించుకుంటాం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తి గల దేవా, మీకు వందనములు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి వేళ ప్రభువా నీ సన్నిధిలోకి వచ్చి ఉన్నాం. ఎంత అద్భుతమో ఇజ్రాయేల్ జీవితము. 40 సంవత్సరాలు పంట వేయలేదు, పని చేయలేదు, నడుస్తూ వెళుతున్నారు. అవును ప్రభువా, నీతో నడిచినంత కాలము మా జీవితాల్లో తండ్రి పరలోక సంబంధమైన ఆహారము, జీవాహారము, మాకు తృప్తిపరిచే ఆహారము, దేవదూతలు భుజించే ఆహారం, పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము మీరు మాకు అనుగ్రహించే దేవుడు. అవును ప్రభువా, దానిలో ఉన్న సుగుణాలు, శ్రేష్టమైనటువంటి అనుభవాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చిన రాత్రి వంటి పరిస్థితులు మా జీవితంలో, అది మాకు ప్రభువా ఆదరణ. ఆ మన్నా మా పాపంలో పరిహారము, ఆ మన్నా జీవమును మాకు కలిగించేటువంటిది, వెలుగును కలిగించేటువంటిది. చీకటిలో, మన ఛాయలో, బాధలో, వేదనలో నిజంగా ఎంత గొప్ప మన్నా ప్రభువైన యేసుక్రీస్తు వారు మాకున్నారు. ఈ రీతిగా అనుభవాలన్నింటిని బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి చేరి వచ్చిన ప్రియులను బట్టి వందనాలు. ఆ మన్నా చేత ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, తృప్తిపరుస్తూ రండి. ఈ రాత్రి నీ సన్నిధి బిడ్డలకు తోడుగా ఉంచండి. వారి యొక్క ఆత్మీయమైన వ్యక్తిగత కుటుంబ జీవితంలో మన్నాగా మీరున్నారు, పోషించండి, ఆదరించుతూ రండి. ప్రభువా మీరే పురుగొల్పుతూ రండి, ప్రోత్సహిస్తూ రండి, మీరే బలపరుస్తూ రండి. కాలేబోలే మీరే దీవించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రభువా వందనములు చెల్లిస్తూ తండ్రి, ఇంకెవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని కూడా స్వస్థపరచండి. మరి సంఘం విశ్వాసుల కుటుంబముల కొరకే ప్రార్థిస్తున్నాం. ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో, సిద్ధపడుతున్నారో, ఏమని బిడ్డలు జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్నారు, ఎవరైతే ప్రభా అవసరత అకృతలో ఉన్నారో, వివాహముల కొరకే ఉన్నవారు, వారి కొరకే ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. శంకరరావు గారు కుటుంబాన్ని కూడా ఆదరిస్తారండి, బలపరుస్తారండి, కృప చూపుతారండి. వందనములు చెల్లిస్తున్నాం. తిరిగి ప్రభువా నిబిలేని వారి గృహంలో వెళ్తుండగా నీ సన్నిధి తోడుగా ఉంచిన, దూరంగా హాస్టల్స్లో ఆయా స్థలాల్లో ఉన్న బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నాం. ఏమైనా బిడ్డల కొరకే వారు కూడా నీ కృపా కాపుదలు ఉంచండి. నీ పరలోక మన్నా వారి చేత వారిని ఆశీర్వదిస్తారండి, దీవించండి. వందనములు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపించుకుంటూ భారతదేశం కొరకే, ప్రపంచంలో యుద్ధంలో, కలవరంలో పరిస్థితులు ప్రభువా సహాయం చేయండి, నెమ్మది సమాధానం దయచేయండి. మొదన గుడ్ ఫ్రైడే ఈస్టర్ మినిస్ట్రీస్ కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ సమయంలో ప్రభువా మరి వివిఎస్ మినిస్ట్రీ కొరకు ప్రార్థిస్తున్నాం. సిద్ధపరచండి, సహాయం చేయమని వందనములు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపించుకుంటూ యేసు ప్రభువారి యొక్క శక్తిగల పరిశుద్ధ నామమున స్తుతించి ఆరాధించి ప్రార్థిస్తూ నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, సమృద్ధి, సంతృప్తి దేవుడు మనకు అనుగ్రహించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.